మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికా మాజీ 39వ అధ్యక్షుడు నోబెల్ శాంతి గ్రహీత జిమ్మీ కార్టర్ 100 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియాలోని తన స్వగృహంలో సోమవారం తెల్లవారుజామున మరణించినట్లు ఆయన కుమారుడు జేమ్స్ ఈ కార్టర్ తెలియజేశారు. జిమ్మీ కార్టర్ మృతి పట్ల జో బైడెన్, బరాక్ ఒబామా, ట్రంప్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. జిమ్మీ కార్టర్ అసాధారణ నాయకుడు, రాజనీతిజ్ఞుడు, మానవతావాది అని శాంతి స్థాపన, పౌర మానవ హక్కుల అభివృద్ధి, ఇంధన విధానం తదితర అంశాలలో తనదైన ముద్ర వేశారని జో బైడెన్ చెప్పుకువచ్చారు. జిమ్మీ కార్టర్ 1924 అక్టోబర్ 1న జన్మించారు. ఈ ఏడాది తన 100 పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. 1946లో యుఎస్ నావల్ అకాడమీ నుంచి పట్టభద్రుడైన జిమ్మీ కార్టర్ సబ్మెరైన్ యాక్టివిటీస్లో నైపుణ్యం కలిగిన షిప్ ఆఫీసర్గా పనిచేశారు. 1963లో జార్జియా స్టేట్ సెనేటర్గా ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత 1971 నుంచి 75 వరకు గవర్నర్గా పనిచేసి 1977 నుంచి 1981 వరకు అమెరికా 39వ అధ్యక్షుడిగా పనిచేశారు. కార్టర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఎకనామిక్ డిప్రెషన్, ఇరాన్ హోస్టేజ్ క్రిస్టియన్ సహా ఆయిల్ ఒప్పందాలు వంటివి ఉన్నాయి. 1978లో ఇజ్రాయెల్, ఈజిప్ట్ మధ్య పీస్ ట్రీటీ, క్యాంప్ డేవిడ్ ఒప్పందాల మధ్యవర్తిత్వం వహించడంలో కీలక పాత్ర పోషించారు. జిమ్మీ కార్టర్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్కు పీస్ఫుల్ సొల్యూషన్స్ కనుగొనడానికి, ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ప్రోత్సహించడానికి దశాబ్దాలుగా చేసిన నిరంతర కృషికి 2002లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. జిమ్మీ కార్టర్ గత కొన్నేళ్లుగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్నారు. ఆయనకు 2023లో స్కిన్ క్యాన్సర్ అయిన మెలనోమియా వచ్చింది. ఈ వ్యాధి కారణంగా బ్రెయిన్, లివర్ దెబ్బతిన్నాయి. కార్టర్ భార్య రోసల్లిన్ 96 ఏళ్ల వయసులో మరణించారు. యుఎస్కి అధ్యక్షుడిగా సేవలు అందించి 100 ఏళ్లు బతికిన మొదటి వ్యక్తిగాను జిమ్మీ కార్టర్ రికార్డు నెలకొల్పారు. కార్టర్కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది.